4th వీక్ నామినేషన్ గుద్ద సింపేశారు ఒక్కొక్కడు కూడా మామూలుగా లేదు. నబీల్ భయ్యా నువ్వు నిజంగా టైగర్ అనొచ్చు, సింహం అనొచ్చురా నాయన. నీకు దండం పెడుతున్నా, భలే తగులుకున్నావు నాయన. ఫుల్ సాటిస్ఫై అయ్యా నేను నామినేషన్కి, చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యా. ఒక్క మాటలో చెప్పాలంటే నబీల్ కింగ్. ఇప్పుడు అదే ప్లేస్లో ఉన్న నిఖిల్ కూడా వాళ్ళ గ్రూప్లో మెంబర్లా కనిపించాడు నాకు. వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు మామూలుగా టార్గెట్ చేయలేదు బాసు, మొత్తం మెలిట్టేసాడు వాళ్ళని. కానీ సోనియా చూసావా, మళ్ళీ పాత సోనియా అయింది. దాని బుద్ధి బయటపడింది. మామూలు చండాలమైన బుద్ధి మాట, ఈర్ష్య, అసూయ. నీకు అసలు గేమ్ ఆడటం రాదు, పాట పాడటం రాదు, డ్యాన్స్ చేయడం రాదు, తిండి తినడం రాదు. నువ్వు ఎందుకు అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్లో అన్ఫిట్ ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ హౌస్లో సోనియా, ఆ పృథ్వీగాడు, పిచ్చి పృథ్వీగాడు, సోంపాపుడు సోనియా, వీళ్ళిద్దరిని తీసిపడదొప్పితే ప్రశాంతంగా ఆడతారు కనమ వాళ్ళు. నిన్న నామినేషన్స్లో నాకు అసలు నబీల్ మీద వాళ్ళిద్దరూ చేసే ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయి, బయాస్డ్ ఏంటి సంచాలక్క. నీ ముఖానికి బెలూన్ గేమ్ అసలు ఎలాగ ఆడిచ్చావో నీకే తెలియదు. నీ మొహం అద్దంలో చూసుకో ఒకసారి. నీ అమ్మ అసలు నాకు బూతులు వస్తున్నాయి. కానీ ఒక రకంగా చెప్తున్నా సోనియా, నువ్వు ఆడపిల్లవు కాబట్టి బతికిపోయావు. అదే నీ ప్లేస్లో ఏ పృథ్వీగాడు ఉన్నా, ఏ నిఖిల్ ఉన్నా గట్టిగా వేసుకునేవాడిని అండి. ఆడపిల్లవు అనే ఒక మర్యాదతో నిన్ను వదిలేస్తున్నా. అది ఎంత కోపం రప్పించారో బాసు నిన్న, మరీ దారుణం. నామినేషన్స్లో నబీల్ని కంప్లీట్గా ట్రిగ్గర్ చేశారు, కంప్లీట్గా బ్లాక్ చేశారు. నాకు అది బాగా నచ్చలేదు. నేను మటుకు 100% నబీల్కే సపోర్ట్ చేస్తా. ఈ సీజన్ మొత్తం సపోర్ట్ చేస్తా. వాడు కనుక అదే యాటిట్యూడ్లో ఉంటే. నేను చెప్తున్నా కదా, యాటిట్యూడ్లు మారుతూ ఉంటాయి కానీ రంగులు మారడు. ఇప్పుడు దాకా ప్రతి ఓడు కూడా బిగ్ బాస్ హౌస్లో ప్రతి దాంతో హగ్గు తీసుకున్నాడు. ఒక్క నబీలే సిన్సియర్గా ఉన్నాడు. అవునా కదా? కరెక్ట్గా నబీల్ ఒక్కడే ఉన్నాడో. నబీలే గెలవాలి, ఈ టైటిల్ విన్నర్ నబీలే. నేను అయితే నిన్న చూసుకున్నట్టయితే 7 నామినేట్ అయ్యాడు. అందులో చీఫ్ గా నిఖిల్ ఉన్నాడు కదా, ఆయన ఒకళ్ళని సేవ్ చేయమని. అవును నైనికాని సేవ్ చేసిండు. ఎందుకని? గుడ్ డెసిషన్. వాడు ఆ ఇద్దరు పిచ్చోళ్ళ దగ్గర నుంచి తప్పుకుంటేనే వాడు రేసులో ముందుంటాడు. ఎవరిద్దరు పిచ్చోళ్ళు? ఆ పిచ్చి పృథ్వీగాడు, ఆ సోంపాపుడు సోనియా దగ్గర నుంచి డివైడ్ అయిపోయి ఇప్పుడు ఎవరైతే సేవ్ చేశాడో వాళ్ళ నైనికా దగ్గర ముచ్చట పెట్టుకుంటాం. మంచిదిరా బాబీ, నువ్వు చెప్తున్నా కదా. యష్మి ఏమి నువ్వు ఇలాగా దగ్గరగా ఉంటుంది కానీ నువ్వేమి ఎక్కువ ఫీల్ అవ్వకు. యష్మి వల్ల నీకు ఏం యూజ్ లేదు. నిన్ను యష్మి వాడుకుంటుంది, ఒక కత్తిలాగా వాడుతుంది నిన్ను పృథ్వీగాడిని. మొన్న గేమ్లో క్లియర్ కనబడింది. అదే పాయింట్ యష్మి చెప్పింది నిన్న నామినేషన్లో. నువ్వు వాళ్ళిద్దరిని ఎదరపెట్టి ఏట కుక్కల్లాగా నువ్వు నక్కలాగా నక్కి చూస్తున్నావు వెనకాలండని. చాలా అంటే చాలా చిరాకు అన్నమాట. యష్మి మాట కరెక్ట్ ఉంది, అలా మాట్లాడాలి. నామినేషన్స్లో ఏదైనా సరే రేజ్ చేసామంటే ఒక పాయింట్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. వీళ్ళేమో నబీలును ఆదిత్య ఓం కూడా ఏం తగ్గలేదు. నిన్న నువ్వు పృథ్వీని ఎదరికి ఉసుకలిపి రెచ్చగొడుతున్నావు మా మీదకి. అంతేగాని నువ్వు డిఫెండ్ చేయలేదు, నువ్వు ఆపలేదు. పృథ్వీని అని నామినేట్ చేశాడు. బాగుంది భయ్య, ఆదిత్య భయ్య, నీ పాయింట్ కూడా ఎక్సలెంట్, నేను తీసుకుంటున్నా. వీళ్ళిద్దరికి ఫెయిర్ నామినేషన్స్, నబీలి ఆదిత్య ఫెయిర్ నామినేషన్స్. అన్ఫెయిర్ నామినేషన్స్ ఏలో రివెంజ్ నామినేషన్ చేశారు. ఇద్దరు రిపీటెడ్ నామినేషన్, ఇది రివెంజ్ నామినేషన్. వాళ్ళకి పాయింట్లు దొరకలా. ఏంటిది బయాస్డ్ సంచాలక్ అంట. ఒరే బయాస్డ్ బిగ్ బాస్ అన్నవాడే బయటకు పోయాడు. నువ్వు బయాస్డ్ సంచాలక్ అంటున్నాడు. నిన్నేం చేస్తాడో చూడు బిగ్ బాస్, అర్థమైందా? బయాస్డ్ అనే ఓడు వాడినందుకే బయటకు పోయాడు అబ్బాయి. అసలు మీ అంత చెత్త ఫెలోస్ హౌస్లో లేరు పాపం. ఆడు నోటు దోల వల్ల అలా పోయాడు. ఆడికి కోపం రప్పించింది కూడా మీరే. ఆ విషయం అసలు బయట పెట్టలేదు అబ్బాయి. నువ్వు అసలు నిజంగా చాలా దరిద్రమైన ఓట్స్ ఆలయాల గురించి మాట్లాడావు. కానీ నువ్వు అసలు నీకు చీఫ్ కింద కోపం రావడానికి మెయిన్ కారణం ఎవరు? పృథ్వీగాడు, నిఖిల్, పృథ్వీగాడు, సోనియా. వీళ్ళ వల్లే నీకు కోపం వచ్చింది. ఆ రోజు మెదలకండ వెళ్ళి పక్కకి వెళ్ళిపోవడానికి కారణం వీళ్ళే. నువ్వు నాగార్జున గారు అడిగినప్పుడు ఆ పాయింట్ చెప్పలేదు. నువ్వు చెప్పలేదు కాబట్టి నువ్వు ఎలిమినేట్ అయ్యావు. నువ్వు చెప్పినట్టయితే ఆ పాయింట్స్ నెతికి నీకు స్క్రీన్లో చూపించేవాళ్ళు. నువ్వు ఒక్కడవే కాదు, వీళ్ళందరం మైక్లో మూలన పడేసి బొసకొసలు బిగ్ బాస్ని బండబూతులు తిట్టారని నువ్వు బయటకు వచ్చే చెప్తున్నావు. సుఖమే ఉందే బయటకు వచ్చేసాక. నీకన్నా ఎక్కువ తిట్టిన వాళ్ళు, నీకన్నా చండాలమైన గేమ్ ఆడేవాళ్ళు, నీకన్నా దరిద్రులు అందరికి హౌస్లో ఉన్నారో. నువ్వు మట్టికి మంచి కంటెస్ట్ ఉన్నవాళ్ళు కూడా బయటకు వచ్చావు. ఏం చేయలేవు. నీ నోటు దోల అది చీప్ అయ్యాక చీప్ అయిపోయావు నువ్వు. సో ఇంకా అయితే ఈ నిఖిల్ నైనికాని సేవ్ చేసిన తర్వాత అటు నుంచి ప్రేరణ అందుకుంటుంది. ఓకే, ప్రేరణకి రీజన్ లేదు. లాస్ట్ అసలు కరెక్ట్ అన్ఫేర్ నామినేషన్ అది.
కాబట్టి నిఖిల్ మంచి డెసిషన్ తీసుకున్నాడు. కానీ ఈ రోజు జరిగే ఎపిసోడ్లో సోనియా నిఖిల్ని సతాయిస్తున్నారు. పృథ్వీ గారు, సోనియా గారు వీళ్ళిద్దరే, మా ఇద్దరు ఎవరో ఒకరిని సేవ్ చేయొచ్చుగా, నువ్వు నైనికాని ఎందుకు సేవ్ చేసావు? రే నైనిక అది అన్ఫేర్ రా, ఆమెకు పాయింట్స్ లేవు, మీకు కరెక్ట్ పాయింట్స్ ఇచ్చారు, ట్రిగ్గర్ చేశారు మిమ్మల్ని, కరెక్ట్ పాయింట్స్ తీసి మాట్లాడారు, నేనేం చేయలేను, మిమ్మల్ని సేవ్ చేశానంటే మీకు ఏదో సపోర్ట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతారు, నేను కరెక్ట్గా చేశానని వాదించలే చచ్చిపోతున్నాడు. రాత్రి లైవ్ చూసా. ఇది గేమ్స్ పరంగా కాదు, బిగ్ బాస్ హౌస్ మొత్తానికి. అవును, ఇప్పుడు ప్రేరణ రేస్ చేసింది పాయింట్, అదేంటి నేను కరెక్ట్గానే పాయింట్కి రేస్ చేశాను కదా అంటే, ఇక్కడ పాయింట్ కాదు, ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ పాయింట్ కాదు, అది మొత్తం హౌస్లో చేసే పనులన్నీ నువ్వు చూసుండవు, నేను దాని ప్రకారంగా తీసుకుని చేశాను అన్నాడు. దెబ్బకు సైలెంట్ అయిపోయింది. నాకు నిన్న అయితే ఒక్కటే చెప్తున్నా, నబీలు ఇప్పుడు స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అబ్బా, నిజంగా చెప్తున్నా. నబీల్ని టార్గెట్ చేశారు వీళ్ళతో, వీళ్ళ గ్రూపే టార్గెట్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే. అందులో నెంబర్ 1 యష్మి నాకు ఎప్పుడు నెగిటివ్ ఉండేది,